No buts harmed recording in this video. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్. అందరికీ నమస్కారం. ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న వారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి. కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి. 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆన్లైన్లో మోసాలు జరుగుతూ ఉన్నవి. అన్ని ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసి తీసుకున్నా సరే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళండి. మీరు కోడి నచ్చితే మాత్రం లైవ్లో వెళ్ళి చూసుకోండి. కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి. ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు వీలైనంత వరకు మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేస్తారో వారి యొక్క ఆధార్ని షేర్ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న బ్రీడింగ్ యూనిట్ అయితే సేల్కుందండి. మొత్తం 8 పెట్టలు, ఒక పుంజు ఫ్రెండ్స్. ఈ 8 పెట్టల్లో 3 సేలం జాతికి సంబంధించిన పెట్టలు, అలాగే 3 భీమవరం రిచ్వాటం కలిగిన పెట్టలు, ఒరిజినల్ పెరువియన్ పెట్ట ఒకటి, అలాగే పెరువియన్ క్రాస్కు సంబంధించిన పెట్ట ఒకటి. మొత్తం 8 పెట్టలు, ఒక పుంజు అయితే అమ్మకానికి ఉంది. అలాగే పెరువియన్ క్రాస్కు సంబంధించిన కాకి పుంజు. ఇక్కడ మీరు చూస్తున్న కాకి పుంజు, అలాగే 8 పెట్టలు మొత్తం అన్నీ కూడా సేల్కున్నాయండి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన కాకి పెట్టగా చెప్తున్నారు. అలాగే ఇదైతే ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలు చెప్తున్నారండి. పెరువియన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ పెరువియన్కు సంబంధించిన బ్లాక్ నైట్ పెట్ట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి బ్లాక్ నైట్ పెట్టగా చెప్తున్నారండి. ఇదైతే 2 సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు. అలాగే ఎత్తు వచ్చేసి 22 అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. మంచి డబుల్ బాడీ సంబంధించిన హెవీ సైజ్ పెట్టగా చెప్తున్నారు. అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు చెప్తున్నారండి. ఒరిజినల్ పెరువియన్ బ్లాక్ నైట్ పెట్ట కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు అయితే చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్. మొత్తం 3 పెట్టలు ఉన్నాయి. 3 పెట్టలు కూడా భీమవరం జాతి రిచ్వాటం కలిగిన పెట్టలండి. ఇక్కడ మీరు చూస్తున్న 3 పెట్టలు కూడా, ఒకటి వచ్చేసి డేగ పెట్ట, ఒకటి వచ్చేసి మైల, ఇంకోటి వచ్చేసి కాకి. 3 కూడా భీమవరం రిచ్వాటానికి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు. బరువులు వచ్చేసి 3 కిలోలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎత్తులు వచ్చేసి 22 అంగుళాల వరకు ఉంటాయని చెప్తున్నారండి. ఫుల్ డబుల్ బాడీ సంబంధించిన హెవీ సైజ్ పెట్టలుగా చెప్తున్నారు. ఈ పెట్టల కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర 4,000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. భీమవరం పెట్టల ధర ఒక్కొక్క పెట్ట ధర 4,000 రూపాయలుగా చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేలం పెట్టలండి. ఇక్కడ మీరు చూస్తున్న సేలం పెట్ట, ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే పొడకోడిగా చెప్తున్నారండి. రంగు వచ్చేసి పొడకోడిగా చెప్తున్నారు. అలాగే దీని యొక్క బరువు వచ్చేసి 4 కేజీలుగా చెప్తున్నారండి. హెవీ సైజు డబుల్ బాడీ సంబంధించిన పెట్టగా చెప్తున్నారు. దీని యొక్క సైజు కూడా 23 అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారు. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 4,500 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పొడకోడి కాస్ట్ వచ్చేసి 4,500 రూపాయలుగా చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి రెండో పెట్ట వచ్చేసి కాకి పెట్టండి. ఇది కూడా సేలం జాతికి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు. దీని యొక్క రంగు వచ్చేసి కాకి. 2,500 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి 2,500 రూపాయలుగా చెప్తున్నారు. ఈ 2 పెట్టలు కూడా 2.5 నుంచి 3 కిలోల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు. సైజులు కూడా 23 అంగుళాల వరకు ఉంటాయని చెప్తున్నారు. ఈ పెట్ట కాస్ట్ కూడా 2,500 రూపాయలుగా చెప్తున్నారండి. ఈ పెట్ట కాస్ట్ కూడా 2,500 రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది. అలాగే పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన కోడి కగ్గ చెప్తున్నారండి. పుంజు వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కోడి కగ్గ చెప్తున్నారు. అలాగే దీని యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే 23 అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారు. బరువు వచ్చేసి 4 కిలోలుగా చెప్పడం జరిగింది. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 20,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ పెరువియన్ క్రాస్కు సంబంధించిన కోడి కాకి యొక్క కాస్ట్ వచ్చేసి 20,000 రూపాయలు అయితే చెప్తున్నారు. అలాగే ఈ బ్రీడింగ్ యూనిట్ సింగిల్గా కాకుండా బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం 49,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. బ్రీడింగ్ యూనిట్ బల్క్గా తీసుకున్న వారికి 49,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ ధర ఏం కాదు, ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. ఇకపోతే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా అండి. అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర కలకడగా చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర కలకడ టౌన్గా చెప్తున్నారు. బ్రదర్ పేరు వచ్చేసి రామ్ గోపాల్ నాయుడు గారు అండి. బ్రదర్ పేరు వచ్చేసి రామ్ గోపాల్ నాయుడు గారు. బ్రీడింగ్ యూనిట్ మొత్తం కూడా అమ్మకానికి ఉందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటున్న వారు వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి. కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.